హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూమి విషయం అటు వర్సిటీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ భూమిని ప్రభుత్వ అధికారులు చదును చేయటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు భూమిని ప్రభుత్వం ఆక్రమించి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వ్యవహారం లాఠీచార్జ్ వరకు వెళ్లింది. అయితే ఆ భూమి ప్రభుత్వానిదే అని మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఉద్రిక్తతలు ఆగటం లేదు. ఈ వ్యవహారం కాస్త ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. అయితే అసలు ఆ భూములు ఎవరివి? వర్సిటీదా, ప్రభుత్వానిదా? ఎవరిది నిజం అని సామాన్యుల్లో చర్చ జరుగుతోంది. వర్సిటీ భూములను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యూనివర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్సియును ఏర్పాటు చేయగా ఇప్పుడు హెచ్సియు లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు టీజీఐఐసి ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. 400 ఎకరాలు కూడా వెళ్లిపోతే యూనివర్సిటీకి మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే. చుట్టూ ఐటీ కారిడార్ ఉండటంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం 10,000 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నిజానికి హెచ్సియును 6 పాయింట్ ఫార్ములా ప్రకారం 1974లో ఏర్పాటు చేసి 2300 ఎకరాలు కేటాయించారు. మొత్తంలో టీఐఎఫ్ఆర్ కు 200 ఎకరాలు, ఐఎస్బికి 260, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల కోసం 200 ఎకరాలు, ఏఐఏబికి 100, నిట్ కు 30, హెచ్సియు ఆర్టీసీ డిపోకు 9 ఎకరాలు, ట్రిపుల్ఐటీకి 60 ఎకరాలను కేటాయించారు. అంతేగాక విద్యుత్ సబ్ స్టేషన్, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ఐటీ విద్యుత్ కేంద్రం, ఎంఆర్ఓ, ఎంఈఓ కార్యాలయాలకు, జిహెచ్ఎంసీ వెస్ట్ జోన్ సర్కిల్ కార్యాలయాలకు, కిమ్స్ ఆసుపత్రికి దాదాపు 100 ఎకరాలు కేటాయించారు.